సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఖచ్చితంగా తెలుగు మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు అందరూ కొంచెం ఇంగ్లీష్లో అలా మాట్లాడతారు కదా. హౌ ఆర్ యు? నేను తెలుగు బిడ్డను కాబట్టి ఎప్పుడు తెలుగే మాట్లాడతాను. ఏంటి మ్యాథ్స్లో ఎంత వచ్చింది స్కోర్? తెలుగు అయితే ఎప్పటికప్పుడు 100 అవుట్. అమ్మా నాన్న వాళ్ళిద్దరు సపోర్ట్తోనే నేను ఇంతవరకు రాగాను. ఏ హీరో నీ ఫేవరెట్ అని? ఒకానొక సిచ్యువేషన్ సడన్గా చేంజింగ్. సెవెంత్ క్లాస్కే అందరూ రా రా నా పక్కన కూర్చుంటున్నారా? కంటిన్యూస్గా ఒక స్కూల్ కాదు, 3 స్కూల్స్ మారా. ఇద్దరిలో ఎవరికి బాగా నువ్వు ఎడిక్ట్ అయిపోయావు? గౌతమ్కి ఎక్కువ. ఎందుకు? ఎందుకు అంటే యాక్చువల్లీ నువ్వు అడిగే క్వశ్చన్ కదా మేము ఆలోచించాలి. నీ దగ్గర అన్నిటికీ ఆన్సర్లు ఉంటాయి కదా. ఉంటాయి, కానీ ఈ క్వశ్చన్ ఎందుకో కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఆవిడ ఇచ్చిన గిఫ్ట్ ఏమైనా ఉందా? ప్రేమ. ప్రొడ్యూసర్ గారు కూడా ప్రేమ ఇచ్చారా, రెమ్యూనరేషన్ ఇచ్చారా? 2 ఇచ్చారు. నీకు డ్రామా జూనియర్స్ లో బాగా బెస్ట్ ఫ్రెండ్ అయింది ఎవరు? అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని తిట్టారంట, ఆ బాధలో వచ్చి అది రీల్ అప్లోడ్ చేశాడు, బాగా ఫేమస్ అయిపోయాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఒక చిన్న బాబు ఉన్నాడు అనమాట. అంటే పెట్ట కొంచెం కోతగా అంటారు కదా, చూడడానికి చిన్నోళ్ళ కనిపిస్తాడు కానీ కథ మాత్రం చాలా పెద్దదే అనమాట. సో ఆంధ్ర కింగ్ తాలూకా మనతో పాటు ఉన్నాడు అరుణ్ దేవ్. మాట్లాడేద్దాం. హాయ్. హాయ్ అన్న. బాగున్నావా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నా. ఏంటి ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు అందరూ కొంచెం ఇంగ్లీష్లో అలా మాట్లాడతారు కదా. హౌ ఆర్ యు, వాట్సాప్ అంటారు కదా. నువ్వు స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నావు. నేను తెలుగు బిడ్డను కాబట్టి ఎప్పుడు తెలుగే మాట్లాడతా. ఓకే ఓకే ఓకే. సో అంటే ఇంతకుముందు నువ్వు చాలా డ్రామా జూనియర్స్ కావచ్చు, లేదంటే సీరియల్స్ కావచ్చు, చాలా సినిమాలు చేసినప్పటికీ మాకు 35 నుంచి కొంచెం బాగా రిజిస్టర్ అయిపోయావు అనమాట. ఎందుకంటే నువ్వు లీడ్ కదా ఆ సినిమాలో, మొత్తం నీ చుట్టూనే తిరుగుతుంది. సో ఏంటి మ్యాథ్స్లో ఎంత వచ్చేది స్కోర్ స్కూల్లో? నాకా స్కూల్లో అయితే ఎప్పటికప్పుడు 100 అవుట్ ఆఫ్ 70, 80s వస్తూ ఉంటాయి, 90s అలా. మ్యాథ్స్లో నువ్వు సూపర్ అనమాట అయితే. అప్పుడు ఇక్కడ మాత్రం 0 పట్టుకుని కొంచెం తిరిగావు అనమాట. యా ఓకే. సో నిన్ను స్టార్టింగే ఒక సెగ్మెంట్ పెడదాం అనుకుంటున్నాను నీ గురించి అన్నీ అడగక ముందు. ఓకే. బికాజ్ నీకు సినిమాలు ఎప్పటి నుంచి ఇష్టం? నాకు సినిమాలా యాక్చువల్లీ నాకు సినిమాలు అంటే పెద్దగా ఏం తెలీదు. స్టార్టింగ్ నుండి నేను రీల్స్ చేస్తూ ఉండేవాడిని. సో మా అమ్మ నాలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని తెలుసుకొని ఫస్ట్ నేను డ్రామా జూనియర్స్కి వెళ్ళా కదా, అక్కడ డ్రామా జూనియర్స్ నుండి ఇంక నేను స్టార్ట్ చేశాను జర్నీ. సో రేపు నువ్వు హీరో అయిపోయినా మీ మమ్మీకే క్రెడిట్ ఇవ్వాలి, అంతే కదా? మీ మమ్మీ ప్రోత్సాహం ఎంత? అమ్మాను కదా, నాన్న కూడా. అమ్మా నాన్న వాళ్ళిద్దరు సపోర్ట్తోనే నేను ఇంతవరకు రాగల. ఓకే ఓకే. నేను స్టార్టింగ్ నీకు సినిమా అంటే సినిమాలు బాగా చూస్తావు కదా? ఓకే, చూస్తా. నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను, అది ఎవరో చెప్పాలి. ఓకే. అయిపోయినప్పటి నుంచి మనం ఇంటర్వ్యూకి వెళ్ళిపోదాం. ఓకే. విశ్వనాన్న. ఓ మై గాడ్, అర్రే భలే గుర్తుపెట్టావే. నేనైతే గుర్తుపట్టలేను అసలు. చాలా భలే గుర్తుపెట్టావు. అంటే దగ్గర నుంచి చూసి చూసి తెలిసిపోయిందా జా లైన్ ఎలా ఉంటుంది? వా, ఇది ఈజీగా చెప్పేస్తావు అయితే. నివేదా అమ్మ. ఏంటి ఎంత సింపుల్గా చెప్పేస్తున్నావు? సరే నిన్ను ఇప్పుడు కష్టమైన దానిలో పెడతాను చూడు, ఖచ్చితంగా గుర్తుపట్టలేనివి పెడతాను నేను. ఓకే. ఇది ఎవరు? రామ్ సార్. చూసావా రామ్ సార్ని దగ్గర నుంచి? చూసా. సీన్స్ ఉన్నాయా అన్నా? రామ్ సార్తో లేవు, కానీ రామ్ సార్ని కలిసాను నేను. ఓకే. నువ్వు రామ్ సార్తో లేవు అన్నావంటేనే మాకు అర్థమైంది నువ్వు ఏ క్యారెక్టర్ చేస్తున్నావు. నువ్వు జూనియర్ రామ్ అయితే ఐ థింక్. ఓకే. ఆంధ్ర కింగ్ తాలూకా నువ్వు కూడా? నువ్వు ఎవరి తాలూకా? నేనా? అంటే ఏ హీరో తాలూకా అని, ఏ హీరో నీ ఫేవరెట్ అని? విక్రమ్. 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 అదేంటి అలా? ఎప్పుడు ఆయనే. ఎలా? ఏ సినిమా నుంచి? ఐ సినిమా నుంచి ఆయన అంటే ఇష్టమా? అంటే నార్మల్గా అందరూ ఇక్కడ మహేష్ బాబు, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇన్స్పిరేషన్ కూడా ఆయన యాక్చువల్లీ. విక్రమ్ గారు ఎందుకు? ఇంకేం సినిమాలు నచ్చింది బాగా చెప్పు. అపరిచితుడు. ఆయనలో ఏం చూసావు? అంటే ఒకానొక సిచ్యువేషన్లో సడన్గా చేంజింగ్, అంటే ఎక్స్ప్రెషన్ ఇక్కడ నుండి మళ్ళీ ఇంకో ఎక్స్ప్రెషన్, మళ్ళీ అక్కడ నుండి ఇంకోలాగా. ఐ సినిమాలో ఏం కనిపించింది? ఐ సినిమాలో ఏమని చెప్పాలి, అలా చెప్పాలి,
అంటే ఈ సినిమా నీకు బాగా నచ్చింది అన్నావు కదా, అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయాను అన్నావు కదా. యా, ఐ సినిమాలో ఏం నచ్చింది అంటే అన్నీ నచ్చాయి. ఆయన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ అన్నీ. ఓకే, ఇది ఎవరో చెప్పు. ఎన్టీఆర్. అర్రే అర్రే ఒరిజినల్ ఫోటో కూడా చూపిస్తాను కదా నీకు, మర్చిపోయాను ఎందుకు. ఇది బాగా చెప్తున్నావు అబ్బా, సూపర్ అసలు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పలేవని నేను అనుకుంటున్నాను. రామ్ చరణ్. తప్పు, యశ్. తప్పు, అది మాత్రం తప్పు. మళ్ళీ చూపిస్తా, కావాలంటే చూసుకో. చూపించానా? సరే చూపిస్తుంది. మరి తప్పు చేసిన ఒప్పుకుంటావా? ఓకే. మహేష్ బాబు. వా, ఇది ఒరిజినల్ ఫోటో ఏంటి? ఈ ఫొటోస్ అన్ని చూస్తుంటావు ఎప్పుడో ఒకప్పుడు, అందుకే అంత ఈజీగా కనిపెట్టేస్తున్నావు. చూసా. ఇలాగే బొట్టు పెట్టుకున్నారు ఎవరు? పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్స్. అవునా, నువ్వు కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా? అవునా, ఓకే. నేను కూడా నీకులాగే నీ తాలూకా అనమాట, మీ వాళ్ళ తాలూకా. అది ప్రభాస్ రెబల్ స్టార్. బా, ఏమైనా కనబడుతున్నావు అసలు నువ్వు. ఎంత ఈజీగా అయిపోద్దంటే అసలు చూపించే. నువ్వు అందరినీ చూపించావు. సరే, మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. సో అరుణ్ దేవ్, అసలు నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఏ స్కూల్లో చదువుకుంటున్నావు? నేనా? నేను పుట్టిందైతే వైజాగ్లో, నేను పెరిగింది కూడా వైజాగ్లోనే. మాది యాక్చువల్లీ వేపగుంట. నేను చదువుతుంది ఇప్పుడు భాష్యం స్కూల్, 7th క్లాస్. 7th క్లాస్కే అందరూ రా రా నా పక్కన కూర్చుంటున్నారా? అందరూ ఫ్యాన్స్ అయిపోయారా అప్పుడే? ఫాలోయింగ్ పెట్టుకున్నా? ఫ్యాన్స్ అంటే స్కూల్లో ఎక్కడ కనిపించి నా పక్కన కూర్చొని అడుగుతారు అంతే. అమ్మాయిలు కూడా అడుగుతున్నారా? అబ్బాయిలే. పర్లేదు, మమ్మీకి చెప్పండి. లేదు, అబ్బాయిలే. ఏంటి అంటే నిన్ను చూసిన విధానం ఏమైనా మారిందా ఈ సినిమాల తర్వాత? అంతకుముందు నీతో ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటారు కదా, 35 సినిమాలో ఒక ఫ్రెండ్ ఉన్నాడా చిన్నప్పటి నుంచి పక్కనే కూర్చుని ఉంటాడు? పవన్. అలాగే నీకు కూడా చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఫ్రెండ్స్ ఉంటారు, 2-3 నీ పక్కనే కూర్చుని ట్రావెల్ అయ్యే వాళ్ళు ఏమన్నా మారారా? ఐ మీన్ నువ్వు సినిమాల్లో అంచెలంచెలుగా మంచి మంచి స్టార్ అవుతున్నావు. యాక్చువల్లీ నేను కంటిన్యూస్గా ఒక స్కూల్ అని కాదు, 3 స్కూల్స్ మారా. అయ్యో, మేము చెరుముసలివాడలో ఉండే నుంచి నేను ప్రీకేజీ నుండి 2nd క్లాస్ వరకు బెస్ట్ ఫ్రెండ్స్ మేము. ఇప్పటికీ కాంటాక్ట్లోనే ఉంటాడు నాకు. అగైన్ నేను భాష మన్నేడికి వచ్చా, అక్కడ నుండి ఇప్పుడు రవినగర్. నేను 3rd క్లాస్కి వచ్చా యాక్చువల్లీ ఈ స్కూల్లోని. 3rd నుంచి 7th వరకు. ఎలాంటి టైంలో నాకేం డిఫరెంట్ అనిపించలేదు. వాళ్ళు నేను చూసినట్టు కొత్తగా చూడడం. బాహుబలి సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎప్పుడు చూడని కళ్ళు నన్ను వేరేగా చూస్తున్నాయని చెప్పి, ఆ టైప్. ఎప్పుడు అలా లేదు. ఫ్రెండ్స్ ఎప్పుడు ఫ్రెండ్స్ లాగే. నువ్వు రేపు సూపర్ స్టార్ అయిపోయినా అలాగే చూస్తారు అయితే. ఓకే, కాంటాక్ట్లో ఎలా ఉంటావు చిన్నపిల్ల, ఐ మీన్ మీ ప్రీకేజీ స్టూడెంట్స్తో? వాళ్ళు ఎలా అంటే పండగలకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఎప్పుడు ఉండడు, ఎప్పుడో ఒకసారి మాట్లాడతా. ఓహో, నాకు 7th క్లాస్ వరకు ఫ్రెండ్స్ ఉండేవారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా నాకు తెలియదు. నీకు ప్రీకేజీ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అందరూ కాంటాక్ట్లో ఉంటారు మీరు. వా, సూపర్, ట్రెండీగా ఉన్నారు అసలు మీరు అందరూ. యా, ఓకే. స్కూల్లో కూడా ఇంతనా తెలుగు, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతావా? ఇంగ్లీష్ మాకు ఎలా అంటే కాయిన్ సిస్టమ్ నడుస్తుంది అనమాట. ఎవరైనా తెలుగులో మాట్లాడితే కాయిన్ ఇస్తారు, గ్రూప్స్ కింద డివైడ్ చేసి. కాయిన్ వస్తుందిగా హ్యాపీగా. ఏ కాయిన్? నార్మల్ అంటే 4 టీమ్స్ ఉంటాయి అన్నమాట. పింక్, గ్రీన్, బ్లూ, ఎల్లో. నేను బ్లూ. మా బ్యాచ్లో నేను తెలుగు మాట్లాడినా బ్లూ కాయిన్స్లో బ్లూ ఎవరు ఇవ్వలేరు. వేరే గ్రూప్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కాయిన్ ఇస్తారు. మనకి ఎలా పడుతుంది అంటే వీక్లీ అటెండెన్స్ ఉంటుంది అనమాట. ఆ వీక్లీ అటెండెన్స్లో -5 వస్తుంది. ఒక కాయిన్ ఇస్తే -5. అయ్యో, అలా వస్తే పనిష్మెంట్స్ ఇస్తారు. ఎవరికైతే మనం ఎక్కువ కాయిన్స్ ఇస్తామో మనకి +20 అలా పడుతుంది. సో కాయిన్ ఇచ్చేసుకోవాలి, మన దగ్గర ఉంచుకోకూడదు ఎవరైనా తెలుగులో మాట్లాడితేనే. ఓకే, కాబట్టి నేను ఎప్పుడు తెలుగులో మాట్లాడిన స్కూల్లో. అంటే నువ్వు అడుగు క్వశ్చన్, అంటే ఇప్పుడు ఏదో చూపించి ఇదేంటి అను, హ్యాండ్ అంటాడు, వాట్ ఈస్ దిస్ అని, హ్యాండ్ని తెలుగులో ఏమంటారు అని అడుగు, చెయ్యి అంటాడు, కాయిన్ ఇచ్చే సరిపోద్ది. అలా నువ్వు కూడా కాయిన్స్ అన్ని. లేదు. ఓకే,
ఓకే సరే. 3 సీరియల్స్ చేసావు, సినిమాలు చేసావు, రెండిట్లో నీకు ఏది బాగా నచ్చింది? నాకైతే మూవీస్ బాగా నచ్చింది. ఎందుకు? ఎలా అంటే సీరియల్స్ అయితే అందరూ డైలీ వైజ్ చూస్తారు, క్యారెక్టర్ కూడా వెళ్తుంటుంది. మూవీస్ అంటే అందరూ ఎక్కువ మంది మూవీస్ చూస్తారు కాబట్టి అందరూ గుర్తుపడతారు ఎక్కువగా. అదేంటి అలా ఎలా అనుకుంటున్నావు? సీరియల్స్ వాళ్ళని ఎక్కువ గుర్తుపడతారు కదా, కాదా? అంటే చూస్తారు కానీ బాయ్స్ ఎక్కువ మంది చూడరుగా సీరియల్స్. చాలా మంది థియేటర్స్కి వెళ్తారు, ఫోన్లో చూస్తూ ఉంటారు మూవీస్, కానీ సీరియల్స్ ఓన్లీ తక్కువ మంది చూస్తారు. ఓకే, నువ్వు చూడవని ఇంకా బాయ్స్ చూడరు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అంతే. మేము చూసాం చిన్నప్పటి నుంచి చాలా సీరియల్ చూసి పెరిగే ఇక్కడికి వచ్చాం. చక్రవాకం, మొగలి రేకులు, ఇలాంటి సీరియల్స్ అన్నీ చూసున్నాం. అసలు నువ్వు చూడలేదు సీరియల్ అయితే, నువ్వు కల్చర్ని ఫాలో అవ్వట్లేదు. కొంచెం అమ్మతో పాటు సీరియల్ చూడాలి, అదొక కల్చర్. అమ్మ సీరియల్స్ చూడరు. అవునా? ఓకే, మంచి కట్టుబాట్లు. ఓకే సూపర్. ఓకే, సో సీరియల్కి సినిమా దానికి ఏమన్నా మేకింగ్లో ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా? అంటే ట్రీట్ చేసే విధానం, షూటింగ్ ఏమన్నా ఏం తేడాలు కనిపించినాయి నీకు? మనకి ఎలా అంటే మూవీస్ టైం టు టైం అయిపోతాయి. అంటే మార్నింగ్ 6 to 6 అంటే షెడ్యూల్ లోపు, అంటే ఒక 6:30 హాఫ్ అన్ అవర్ లేట్ అవచ్చు. కానీ సీరియల్స్ అలా చెప్పలేము మనం. మార్నింగ్ 6కి వెళ్తే నైట్ 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు. చెప్పలేము మనం ఆ టైమింగ్ ఎప్పుడు ఏంటి అని. అన్నీ బయట పెట్టేస్తున్నాడు అండి, మీ భాగవతాలన్నీ బయట పెట్టేస్తున్నాడు చూడండి ముద్దు మాటలతో. ఓకే సో ఐ మీన్ నివేత అమ్మ అని పిలిచేవాడు, విశ్వదేవ్ నాన్న అని పిలుస్తున్నావు, విశ్వ నాన్న. నీకు ఇంకా అలవాటు అయిపోయి ఇంకా బయట అక్కడ కనిపించిన నివేత అమ్మ, విశ్వ నాన్న అలాగే. అంటే ఇప్పుడు నువ్వు క్యారెక్టర్లో ఉండిపోవడానికి ఎవరైనా చెప్పారు, సజెషన్ ఇచ్చారా? అమ్మ నాన్న అని పిలు, సో నువ్వు క్యారెక్టర్లో ఉండిపోతావు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది మర్చిపోతావు. ఓకే, ఆవిడ చెప్పారు నన్ను మ్యామ్ అని పిలవద్దు, అమ్మ అని పిలువు, బయట కూడా అమ్మ అని పిలువు అలా. ఓకే, ఏంటి నివేత ఇద్దరిలో ఎవరికి బాగా నువ్వు ఎడిక్ట్ అయిపోయావు ఆ సినిమా షూటింగ్ మొత్తంలో? విశ్వానాన్న, నివేత అమ్మ? నివేత అమ్మకి ఎక్కువ. ఎందుకు అంటే యాక్చువల్లీ నువ్వు అడిగే క్వశ్చన్ కదా మేము ఆలోచించాలి. సున్నా ఎలా వచ్చింది ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటావు, నువ్వెందుకు అంత ఆలోచిస్తున్నావు? నీ దగ్గర అన్నిటికీ ఆన్సర్లు ఉంటాయి కదా. ఉంటాయి, కానీ ఈ క్వశ్చన్ ఎందుకో కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఇప్పుడు నీ నివేత అమ్మ ఏమన్నా ఇచ్చింది ఇప్పటికీ గుర్తుందా? నీ దగ్గర ఏమన్నా ఇచ్చింది, ఆవిడ ఇచ్చిన గిఫ్ట్ ఏమన్నా ఉందా? ప్రేమ. అబ్బా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇదా. విశ్వనాథ్ ఏమి ఇవ్వలేదా? విశ్వనాథ్ కూడా ప్రేమ. ఇంకా అందరూ ప్రేమ ఇచ్చారా? రెమ్యూనరేషన్ ఇవ్వలేదా? ప్రొడ్యూసర్ గారు కూడా ప్రేమ ఇచ్చారా, రెమ్యూనరేషన్ ఇచ్చారా? రెండు ఇచ్చారా? నైస్. ఇప్పుడు సినిమా వస్తుంది కదా నీది, కాలింగ్ బెల్. ఏంటి కాలింగ్ బెల్ సినిమా గురించి ఏం చెప్తావు? స్ట్రీమ్ అవుతుంది కదా ఆల్రెడీ. ఏంటి ఎవరన్నా చూసి కాంప్లిమెంట్స్, ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చారు? చాలా బాగా చేసామని ఇచ్చారు. మొన్న కూడా అసిస్టెంట్ డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పారు మాట, ఏడీస్ ఉంటారు కదా, చాలా బాగా వచ్చింది మూవీ. డైరెక్టర్ సార్ కూడా చెప్పారు చాలా బాగా వచ్చింది మూవీ, చాలా బాగా యాక్ట్ చేసావు అని. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా అనలేదా? నెక్స్ట్ ఇంకొక సినిమా ఉంటుంది రెడీగా ఉండు అలా చెప్పారు. ఏం చెప్పారు? అది సిరీస్లో తీస్తున్నాము, అంటే ఆ సిరీస్లోనే పార్ట్స్ కింద ఉంటాయి కదా, ఇది ఒక పార్ట్, ఇంకో పార్ట్లో కూడా ఉంటుంది, ఇంకో చెప్తాము అన్నారు. ఇప్పుడు 35 సినిమా మొత్తం ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఒరిజినల్గా అలాగే ఉంటుంది నీ మాటలన్నీ. అంటే నువ్వు ఏదో రాసి ఇచ్చింది బట్టి చెప్పినట్టు ఉండవు. మరి అక్కడ డైలాగ్స్ ఎలాగా? అంటే నీ ఓన్గా చెప్పుకున్నావా కొంచెం వాళ్ళు ఇచ్చిన డైలాగ్స్ని నువ్వు ఓన్గా మార్చుకున్నావు? అంటే అమ్మ నాన్న నాకు ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు, నువ్వు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి ఇన్వాల్వ్ ఎప్పుడు నేను అలాగే చేస్తాను. ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారంటే అందులో ఇన్వాల్వ్ అవుతా. అంటే అది చేసినట్టు కాదు, ఇంట్లో మనం క్యాజువల్గా ఎలా ఉంటామో అలాగే ఉన్నట్టు. డైలాగ్స్ కూడా అంతే క్యాజువల్గా ఉంటాయి మీరు గమనిస్తే. దానివల్ల అది మన హోమ్ దీనివల్ల అవడం వల్ల నాకు నేర్చుకోవడానికి బాగా హెల్ప్ అయింది. మేమైతే నా ప్లేస్లో నేను, విశ్వ నాన్న ప్లేస్లో మా నాన్న, నివేత ప్లేస్లో మా అమ్మ, అలా డైలాగ్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, నివేతం ఇలా అన్నప్పుడు బాగుండేదా? జుట్టు ప్రతిసారి అని అన్నప్పుడు బాగుండేదా? ఇప్పుడు నీకు మీ మమ్మీ డాడీలో ఎవరు బాగా ఇష్టం? అమ్మ నాన్నలో ఎవరు బాగా ఇష్టం? అమ్మ. మరి డాడీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటుందేమో ఆలోచించుకో. ఎందుకు ఉండదు? అమ్మ నాన్న ఇద్దరు ఇష్టం యాక్చువల్లీ. ఇప్పుడు మార్చేసావు లేదు, ఇందాక ఆన్సర్ వేరు, ఇప్పుడు ఆన్సర్ మార్చేసావు కదా నువ్వు. అంటే నాన్న ఎలా అంటే హెల్ప్ చేస్తారు అన్నమాట. అమ్మలంటే అమ్మ కూడా హెల్ప్ చేస్తారు. ఎలా అంటే నాన్న ఎక్కువగా నన్ను సపోర్ట్ చేస్తారు.
కానీ అమ్మ మాత్రం ఎప్పుడు నేను షూటింగ్స్కి వచ్చినప్పుడు తీసుకొచ్చిన అమ్మే తీసుకొస్తారు. ఏదైనా స్క్రిప్ట్ ఇచ్చారని ముందమ్మ అమ్మది చదువుతారు, అమ్మ అర్థం చేసుకుని తర్వాత నాకు చెప్తారు ఈ సిచ్యువేషన్ ఇది అని. ఏదో 1 day 2 day షూట్స్ ఉంటేనే నాన్న వస్తారు, ఎందుకంటే నాన్నకి అక్కడ వర్క్ ఉంటుంది అనమాట. మరి నువ్వే అన్నావు కదా నాన్నకు వర్క్ ఉంటుంది, పాప నాన్న బిజీ అయినా సరే వస్తున్నారు, నువ్వు అయినా అమ్మే ఇష్టం అని చెప్తావు కదా, తప్పు కదా అది? ఇప్పుడు అయిపోయావు, నువ్వు ఇంటికి వెళ్ళాక నీకు ఉంటుందా? కొట్టారు ఎప్పుడన్నా నాన్న? కొడతారా? ఇప్పుడు కూడా కొడతారు మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా ఎన్ని డేస్ షూటింగ్లో పాల్గొన్నావు? నేనా ఒక 12-13 days. 13 days అయింది. ఇంకా ఉందా? ఉంది. ఎన్ని డేస్ చెప్పారా? ఇంకా ఎన్ని డేస్ ఉంటుంది? ఎన్ని డేస్ అని చెప్పలేదు, కానీ షూట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు దాకా నువ్వు ఫస్ట్ టైం నువ్వు స్టార్టింగ్ వచ్చినప్పుడు కొంచెం భయపడిన రోజులు కూడా ఉంటాయి కదా, కెమెరా చూసి భయపడిన రోజు. ఇప్పటికి ఏదైనా ఇప్పటి వరకు ఇన్ని రోజుల్లో ఏదైనా ఒక రోజు తలుచుకుంటే కొంచెం సిగ్గేస్తూ ఉంటుందా? అయ్యో ఆ రోజు ఇలా చేశాను అలా చేశాను అని చెప్పి ఎంబారసింగ్ అనిపించే సిచ్యువేషన్స్ ఏమన్నా? ఎంబారసింగ్ అంటే ఇంకా అయిపోయిన దాన్ని వదిలే, అంటే పర్టికులర్గా ఆ సీన్ తీసాము, అక్కడ చేసుంటే బాగుండేది, అయినా మనం అది చేయలేం కదా, ఇంక తలుచుకొని వేస్ట్ అది. ఆల్రెడీ మనం ఆ సీన్ చేసేసాము, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అది చేసి బాగుండేదా, ఇది చేస్తే బాగుండేదా అనే బదులు ఇంకోటి ఏదైనా ఆలోచించచ్చుగా. దానివల్ల నీకు ఎవరు ఇచ్చారండి ఇలాంటి ఆన్సర్లు? క్వశ్చన్లు ఏమన్నా లీక్ చేశారా ఏంటిది? మరి దారుణమైన ఆన్సర్లు చెప్తున్నావంటే అన్నీ వదిలేయాలా, మళ్ళీ గుర్తు తెచ్చుకుని బాధపడకూడదా పాతవే? గత అని చెప్తున్నావా? అంతే. ఓకే, నీకు సినిమాల్లో రేపొద్దున్న కొన్ని సీన్స్ ఉంటాయి, షేమ్ పప్పి షేమ్ ఇలాంటి సీన్లు పెట్టేవారు అప్పట్లో. ఈవెన్ ఇప్పుడు తేజ సజ్జా గారు ఉన్నారు కదా, హనుమాన్ సినిమా హీరో, ఆయన ఒకప్పుడు చిన్నప్పుడు షేమ్ పప్పి షేమ్ ఇలాంటి సీన్లు కూడా చేశారు. అదే ఇప్పుడు నీకు అలాంటి సీన్లు చేస్తా మరి అవి చూసి ఎవరన్నా ఫ్రెండ్స్ ఏడిపిస్తే అసలు ఏడిపించరు. ఎందుకు ఏడిపించరు? అవన్నీ ఎప్పుడూ అయిపోయి వీడియో తీసి నీకే చూపిస్తూ ఉంటారు, నీ బర్త్డేకి వేస్తారు, స్టేటస్లు పెడతారు, హ్యాపీ బర్త్డే షేమ్ పప్పి షేమ్ అని పెట్టారు, మా మెంటర్స్ అందరూ పెట్టారు. అలా అయితే షైజ్ అనేది ఎక్కువగా నేను ఫీల్ అవును, ఏదైనా ఇచ్చామా చేసామా అంతే షై ఏం లేదు, ఏమన్నా చేస్తావు సినిమా ఛాన్స్ ఇస్తే. ఓహో, ఎవరికి ఐ మీన్ ఇప్పుడు హీరోలు అందరిని చూపించాను కదా నేను, ఏ హీరోకి నువ్వు జూనియర్ హీరోగా ఐ మీన్ వాళ్ళ జూనియర్ వెర్షన్లో నటించాలనుకుంటున్నావు? ఇప్పుడు హీరో చిన్నతనంలో నువ్వే హీరోగా. నేనా రామ్ సార్కి, తర్వాత రామ్ సార్కి ఆల్రెడీ చేస్తున్నట్టున్నావుగా, మళ్ళీ రామ్ చరణ్ సార్కి, మహేష్ బాబు సార్కి, మొత్తం అందరి పేర్లు చెప్పేస్తావా లిస్ట్ అంతా? పవన్ కళ్యాణ్ సార్కి 3 పేర్లు చెప్పావు. ఎందుకు చెప్పాలి ఒక్కొక్కరి గురించి? పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పావు లాస్ట్లో. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు ఇష్టం? ఆయన అట్ ఎ టైం పాలిటిక్స్, అట్ ఎ టైం యాక్టింగ్ రెండు బ్యాలెన్స్ చేస్తారు. అలాగే మన డిప్యూటీ సీఎం కూడా. నేను కూడా అంతే, చిన్నప్పుడు కాలేజ్కి వెళ్ళే టైంలో కాలేజ్కి వెళ్ళేవాడిని, కాలేజ్ బంక్ కొట్టి క్రికెట్ ఆడేవాడిని, అన్నీ బ్యాలెన్స్ చేసేవాడిని. నన్ను తిట్టేవారు అప్పుడు, ఏంటి కాలేజ్ బంక్ కొట్టి క్రికెట్ ఆడుతున్నావు అని చెప్పి. అంటే రెండు బ్యాలెన్స్ చేస్తున్నానని చెప్పాను, బట్ నన్ను తిట్టారు, నువ్వేమో పొగుడుతున్నావు అప్పుడు పాలిటిక్స్ సినిమాలు రెండు చేస్తున్నారు. సినిమాలు మానేస్తున్నారు కదా ఆయన, అది బ్యాడ్ కదా. కానీ వస్తున్నాయిగా మూవీస్, ఇంకా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు వచ్చింది లాస్ట్ సినిమా అయిందా? అది లాస్ట్ సినిమా బ్రో అనుకుంటా. బ్రో 2 years అయిపోయిందా? 2 years. మరి 2 years నుంచి సినిమా రాకపోతే ఎలాగా? ఫ్యాన్స్కి ఇబ్బందే కదా. వస్తున్నాయిగా. ఏం వస్తున్నాయి? ఎప్పుడు వస్తున్నాయి? వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తున్నాయి? 2 years దాటేసింది, 3rd year వస్తుంది. బ్యాడ్ కదా అది, గుడ్ క్వాలిటీ అని ఎలా అంటావు? పాలిటిక్స్లో ఉంటే సేవ చేస్తారా, కొంచెం పీపుల్కి సర్వీస్ చేస్తారా? సో అలా అవైలబుల్గా ఉన్నారని హ్యాపీ ఫీల్ అవ్వాలా? ఓకే. సో మహేష్ బాబు గారి పేరు చెప్పావు, ఎందుకు ఇష్టం? ఆయనకి జూనియర్ హీరోగా ఎందుకు నటించాలనుకుంటున్నావు? ఆయనకా నీకులాగా కలర్ ఉంటారనా? అలా అని చెప్పలేను, ఎలా చెప్పాలి. ఆయన డాన్స్ ఇష్టం ఎక్కువగా నాకు. మహేష్ బాబు గారు డాన్స్ ఇష్టమా? ఓకే నైస్. బాగా చేస్తారు. అవును, ఒకప్పుడు డుమ్ 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 నటరాజు పాటలు బాగా చేసేవారా? ఇంకెవరి పేరు చెప్పారు? రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు ఎందుకు ఇష్టం? ఆయన హార్స్ రైడింగ్ నాకు చాలా ఇష్టం. నువ్వు కూడా నేర్చుకుంటున్నావా? మరి అడగలేదా డాడీని హార్స్ రైడింగ్ నేర్పించండి, క్లాసిక్ తీసుకెళ్ళండి అని?
హార్స్ రైడింగ్ నేర్చుకోవాలని అనుకోవట్లేదు నువ్వు మరి? ఎందుకు? నాకు టైం సరిపోదు యాక్చువల్లీ. నువ్వు బాగా బిజీ కదా, అప్పుడు స్కూల్ మేనేజ్ చేయాలి. నేను అట్ ఎ టైమ్ ఫ్లూట్ నేర్చుకుంటాను, ఫ్లూట్ సంగీతం. ఫ్లూట్ సంగీతం నేర్చుకుంటున్నావు? ఒక పాట పాడు. సంగీతం నుంచా? యాక్చువల్లీ నేను ఫ్లూట్లో చేస్తా. ఫ్లూట్ తీసుకురాలేదా? తీసుకొచ్చా. ఇప్పుడు ఇది ఉందా ఫ్లూట్? ఒకసారి వాయిస్తావా? వా సూపర్, బాలమురళీ గోపాలుడిలో ఉన్నావు. ఎవరు అంటే ఇది నీకు ఇష్టమా సంగీతం అంటే చిన్నప్పటి నుంచి? ఎలా, ఎవరి నుంచి? అంటే మమ్మీ ఏమైనా పాటలు పాడేవారా? నాకే ఇంట్రెస్ట్. ఎలా, ఎవరిని చూసి అసలు సంగీతం అంటే అంత ఇంట్రెస్ట్? ఫ్లూటే నేర్చుకోవాలని ఎలా అనిపించింది? అంటే యాక్చువల్లీ ఫ్లూట్ వల్ల కొన్ని యూజెస్ కూడా ఉన్నాయి. ఏంటి? ఫ్లూట్ వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా దాన్ని డిఫ్యూజ్ చేయగలరు. ఓకే, మీరు చూసే ఉంటారు, ఫ్లూట్ కూడా ఈజీ టు క్యారీ, ఎక్కడికైనా పట్టుకెళ్ళచ్చు. అట్ టైం శ్రీకృష్ణుడు కూడా దీన్నే వాయించేవారు. సో ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు, ఎలా వచ్చిందని? నేనే చూసి నేర్చుకుంటూ ఉంటా. మీ గురువు గారు ఎవరు? రవికిషోర్ అని చెప్పి వైజాగ్లో ఉంటారు. బాగా నేర్పిస్తున్నారా? ఏమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయ్యేటప్పుడు? ఎలాగో యాక్టర్ అవుతున్నావు, యాక్టర్ అయిపోయావు, సో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేస్తావు. దీంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిషియన్ ఇలాంటివి ఏమన్నా అవ్వాలనుకుంటున్నావా? సింగర్ అంటే ఒకటే కాదు, అన్ని మెనీ, ఆల్ ఇన్ వన్ అంటారు చూసారా, ఆల్రౌండర్ అని, అలా. సో నువ్వు చూసిన వాళ్ళు ఎవరు ఆల్రౌండర్? సినిమా మొత్తం, సినిమా ఐ మీన్ తెలుగు సినిమాల్లో కావచ్చు, తమిళ సినిమాల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆల్రౌండర్ ఎవరైనా ఉన్నారా నీకు? పాటలు పాడేవాళ్ళు, అదే యాక్టింగ్ చేసేవాళ్ళు, డైరెక్షన్ చేసేవాళ్ళు, ఇలా బోల్ మంది ఉంటారు కదా. నేనే అలా అవుదాం అనుకుంటా. నువ్వే అలా అవుదాం అనుకుంటున్నావా? కొంతమంది ఉన్నారు యాక్చువల్లీ అలా నువ్వు చెప్పినట్టే ఆల్రౌండర్లో ఉంటారు, వాళ్ళు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. లైక్ ధనుష్ గారు ఉన్నారు, ఆయన యాక్టింగ్ చేస్తారు, పాట పాడతారు, డైరెక్షన్ చేస్తారు, ఇలా చాలామంది ఉన్నారు. మన వాళ్ళు కూడా ఉన్నారు. సూపర్ అసలు. నీకు ఐ మీన్ మరి వీటితో చదువు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? అంటే నీకు చదువుకోవడానికి టైం సరిపోవాలి కదా ఇవన్నిటితో పాటు. అవును, అంటే షూటింగ్స్ లేనప్పుడు నేను వైజాగ్లోనే ఉంటా కాబట్టి ఇంకా షూటింగ్కి వెళ్ళినప్పుడు అలా అని చెప్పి చదువుని నెగ్లెక్ట్ చేయను. షూటింగ్ లేనప్పుడల్లా ఇంకా వైజాగ్ వెళ్ళిపోయి నోట్స్లో ఏమైనా మిస్ అయితే ఇంకా రాసేసుకొని క్లాసెస్కి వెళ్ళిపోతాను. ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నప్పుడు చదువుకొని రాసేస్తా. ఓకే, వెంటనే ప్రిపేర్ అయిపోతా. సూపర్. నువ్వు అసలు ఏకసంతాగ్రహి అనమాట. ఒకసారి చదివితే గుర్తుండిపోద్ది ఆల్మోస్ట్. డైలాగ్స్ కూడా అలా గుర్తుపెట్టేసుకుంటావా ఫటాఫట్? అవునా? సరే, నేను అయితే టంగ్ ట్విస్టర్ అడుగుతాను ఒకటి, చెప్పగలవా? కష్టమైన టంగ్ ట్విస్టర్ అడగనా, నార్మల్ అడగనా? నార్మల్ అడగండి, కష్టమైందంటే తర్వాత అడగమంటావా? అంటే మేము నీ టాలెంట్ చూసిన తర్వాత నార్మల్వే నీకు సరిపోవేమో అని నా డౌట్. సరే, టంగ్ ట్విస్టర్ అంటే రిపీట్ చేయి, ఫటాఫట్ ఫటాఫట్ రిపీట్ చేయాలి. నువ్వు ఎలాగో తెలుగు బాగా మాట్లాడుతున్నావు కదా. బుజ్జిగడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగడు బజ్జీలు తిని బుజ్జిగా చెప్పు, బాగా చెప్తున్నావా? బుజ్జిగాడు బజ్జీలు తిని బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగా బజ్జున్నాడు. బుజ్జిగాడు బజ్జీలు తిని 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 ఓకే ఓకే, నైస్. ఇది తెలుసు కదా, 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు 4 ఎర్ర 6 ఎర్ర లారీలు. 6 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. చెప్పు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీల. అంతే. నేను విన్నది ఏంటంటే 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 ఎర్ర లారీలు 6 ఎర్ర లారీలా? 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 ఎర్ర లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 ఎర్ర లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 ఎర్ర లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 ఎర్ర లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 ఎర్ర లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 ఎర్ర లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 ఎర్ర లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. 4 ఎర్ర లారీలు 6 ఎర్ర లారీలు. 4 నల్ల
4 ఎర్ర రాలి లేదు లేదు, నీకు కన్వీనియంట్గా ఉందంటే 2 4 పెట్టావు, ఇది 4 6. 4 నల్ల లారీలు, 4 ఎర్ర 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. ఓకే, డైలాగ్స్ ఈజీగా ఉన్నాయి కదా వీటికంటే. సరే, ఇది తెలుసా? గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోని పందికొక్కు, గాదిలోని అయిపో నాకే తెలియదు. గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోని అంతే. గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు. గాదిలోని కందిపప్పు, గాది కింద పందికొక్కు. ఇది బాగానే చెప్పేసావు సింపుల్గా. ఇది చెప్పగలవా? 1,00,000 భక్ష్యములు భక్షించు లక్షయ్యకు, లక్ష్మయ్య అనుకుంటాడు, 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక్క భక్ష్యము లక్ష్యమా? అక్కడ వెళ్ళలేదు అసలు. సరే వద్దులే, ఇది ఎందుకు కానీ ఒక మంచి డైలాగ్ చెప్పు. ఒక మంచి డైలాగా? 35లోని చిన్న డైలాగ్ ఉంటుంది కానీ కొంచెం మోటివేషన్గా ఉంటుంది. చెప్పు చెప్పు. అదేంటి, అమ్మ సీన్ ఒకటి ఉంటుంది కదా, అంటే నేను ఇదవుతున్నాను, అందరూ నాకు సపోర్ట్ చేశారు, ఆ డైలాగ్ చెప్తాను. అమ్మా అమ్మా, ఈరోజు క్లాస్లో ఏం జరిగింది తెలుసా? కళ్ళు ఎందుకు ఎర్రగా ఉన్నాయి? ఈరోజు క్లాస్లో ఏం జరిగింది తెలుసా? నేను కావాలనుకున్న వాళ్ళు ఒక పక్కకు రమ్మన్నారు, నేను వద్దనుకున్న వాళ్ళు ఇంకో పక్కకు పొమ్మన్నారు. ఏం జరిగిందో గెస్ చేయి. 3 అంటే 3 తప్ప అందరూ నన్ను సపోర్ట్ చేశారమ్మా. నా చేతిలో ఏమీ లేదని భయపడి కళ్ళు మూసుకున్నానా, అందరూ ఒకరి మీద ఒకరు చేసుకుంటూ ఫైనల్గా నా షోల్డర్ మీద చేయబడేసరికి అందరి బలం నాకే వచ్చేసింది. స్ట్రాంగ్గా ఫీల్ అయ్యానమ్మా. యూనిటీ స్ట్రెంత్ మా, ఎప్పుడు 0-0 అన్న క్లాస్ ఈరోజు నన్ను హీరోని చేసేసింది. అంటే నన్ను వద్దనుకున్న వాళ్ళు -1 -2 అంతేనమ్మా. బా, సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు ఇంత పెద్ద డైలాగ్ ఉంటుంది కదా, నీకు మధ్యలో ఎక్కడ భయం ఏదా? ఎక్కడో చోట ఆగిపోవడం అంటే? ముందుగానే మొత్తం ప్రాక్టీస్ చేశాను కాబట్టి అంతలా. మీ మమ్మీ దగ్గరికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటావా? ఏ రోజు అంటే ఆ రోజు సీన్ అనగా నైట్ పంపిస్తూ ఉంటారు. ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటాను కాబట్టి నైట్ ఒక 2-3 టైమ్స్ రివర్స్ చేసుకొని పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ ఒక 2-3 టైమ్స్ రివర్స్ చేసుకొని షూట్కి వెళ్ళిపోతాం. అదేదో డైలాగ్ చెప్తావు కదా, 0 నా మజిలీ 0, నాకు నా విజయానికి నాకు మధ్య 0 అని చెప్పి ఒక డైలాగ్ ఏదో ఉంటుంది. అదే ఇప్పుడు చెప్దాం అనుకున్నాను. ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే +5 అడుగులు వేస్తుంటే అందరికి ఎదురయ్యే మజిలీ 0. ఇప్పుడు నా ఓటమికి గెలుపుకి మధ్య దూరం. సూపర్ సూపర్. సో ఏంటి, కాదు దాని మీనింగ్ అర్థమైందా? అంత డైలాగ్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి? అంటే మనం ఓడిపోవడం అంటే మైనస్, గెలవడం అంటే ప్లస్. ఆ రెండింటి వైపు వెళ్తుంటే మనకి ఎదురయ్యేది 0. +1 -1 కాబట్టి 0. ఇప్పుడు నా గెలుపుకి ఓటమికి దూరంగా ఉన్నాను. డైలాగ్ మీనింగ్. దూరంగా ఉన్నావా? బట్ అసలు నీ ఏజ్ ఎంత కరెక్ట్గా? 11 ఇయర్స్ కంప్లీట్. సూపర్. అసలు నువ్వు చాలా బ్రిలియంట్ అవుతావు, అప్పటికే అర్థమైపోతుంది, మమ్మల్ని దాటేసావు. బట్ నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి, ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరు నీకు డ్రామా జూనియర్స్లో బాగా బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది ఎవరు? నాకు బాగా నా సీజన్లోనా సుహాస్ అనే అని చెప్పి. కాదు, ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయ్యాడు. గుడిసెట్టదు, వాడి పేరు హరీష్. హరీషా? పేరు కూడా తెలియదు మాకు ఎవరికి. ఆ రీల్ ఒకటే పెద్దోడు అయిపోయాడు కదా అదవా. సో నీకు ఆ రీల్ తెలుసు కదా, ఫస్ట్ టైం అతను రీల్ అప్లోడ్ చేశాడు, చెప్పాడా అసలు రీల్ ఎందుకు అప్లోడ్ చేశాడు, ఆ టైంలో అసలు ఎలా వచ్చింది ఆ రీల్? చెప్పాడు. అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళని తిట్టారంట, ఆ బాధలో వచ్చి ఆ రీల్ అప్లోడ్ చేశాడు. ఆ రీల్ వల్ల ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయాడు. ఓకే, మనోడు కూడా ఏమన్నా సినిమాలో అవకాశాలు వస్తున్నాయా? వాడు ప్రస్తుతానికి డ్రామా జూనియర్ సీజన్ 8 కంటెస్టెంట్ మాట. ఓకే, అలా ఒకటే తెలుసు. నీ దగ్గరికి వచ్చి ఇప్పుడు యాక్టింగ్ ఏమన్నా మీరిద్దరు కలిసి మాట్లాడుకోవడం, ఎలా యాక్ట్ చేయాలి ఏంటి అని ఏమన్నా నువ్వు టిప్స్ చెప్పడం నిన్ను అడుగుతూ ఉంటాడా?
ఒక్కోసారి అయితే రిహార్సల్ చేసేటప్పుడు యాంకర్ కింద జడ్జ్ కింద నేను కూర్చుంటాను. వాడు స్కిట్ చేస్తూ ఉంటే మిస్టేక్స్ ఉంటే నేను చెప్తూ ఉంటా. అలా. సూపర్ సూపర్. అదే నీకు ఏమనిపించింది ఆ ఫస్ట్ వీడియో చూసినప్పుడు? ఫస్ట్ నేను వీడియో చూడలేదు. మా అమ్మని మా నాన్నని సింగ్ చేస్తున్నా ఏంటది మర్చిపోయి నాకు. యాదవనండి. 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 నిన్న మొన్న ఎప్పుడు చూసాం మళ్ళీ ఆ వీడియో ఫేస్బుక్లోని అమ్మ చూపించారు. మనోడు ఇంకొక 10 సంవత్సరాలైనా అదే వీడియో ఫాలో అవుతుందేమో. సూపర్. మీ ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అసలు? యాక్చువల్లీ మేమిద్దరం ఒక షోలో కలిసాం. డ్రామా జూనియర్స్కి గెస్ట్ కింద పిలిచారు నన్ను. గెస్ట్ అలా పిలిస్తేనేమో వాడు కూడా వచ్చాడు. నాకు స్కిట్ ఇచ్చారు అన్నమాట. వాడికి స్కిట్ ఇచ్చారు. ఆ స్కిట్ చేసేటప్పుడు వాడు తను వచ్చి నన్ను పలకరించాడు. నేను పలకరించాను. హాయ్ హాయ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎవరమ్మా అని అడిగాను. అదే ఈడ్రా అని చెప్పి ఆ వీడియో తీసి చూపించారు. ఈడ గుడిసెట్ అనుకొని అప్పుడు అలా మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ మొదలైంది. ఇంకా ప్లేస్ ఉన్నా లేకపోయినా ఒక చిన్న గదిలో కూర్చొని అక్కడే ఆడుకుంటాం మేము ఇద్దరం. దానికి తోడు మా చెల్లి వస్తుంది అన్నమాట అప్పుడప్పుడు షోస్కి. మా చెల్లి ఇంకానా అలాగే మాట్లాడతాడా? మామూలు మాట్లాడినప్పుడు కూడా అదే స్లాంగ్? స్లాంగ్ మొత్తం అదే సేమ్ అలాగే మాట్లాడతాడు. ఓకే. నీకు నవ్వు వస్తుందా మాటలు అది చూసి? ఒక్కోసారి నవ్వు వస్తుంది. సో ఒకసారి ఆ డైలాగ్ చెప్తావా? నీ సినిమాలో డైలాగ్ అడగట్లేదు కానీ. ఎదవనండి. మా అమ్మ నాన్నని ఏడిపిస్తానండి. గుడిసెట్ ఎదవనండి నేను. మా అమ్మ నాన్నని ఎప్పుడు ఏడిపిస్తానండి. కానీ వాడు నేను ఎలా కలిసిపోయామంటే అన్న తమ్ముళ్ళు ఎలా ఉంటామో అంతలా కలిసిపోయాం. వాడు ఎలా అంటే ఇంకా మేము కలిసిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1.5 మంత్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి వీడియో కాల్ చేస్తూ మాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మీ మమ్మీ కూడా బాగా ఇష్టం ఉంటుంది కదా తనకి? ఏ డౌట్స్ ఉన్నా వచ్చి నన్ను మా అమ్మని అడుగుతాడు. ఫస్ట్ నన్ను అడుగుతాడు. నాకు తెలియకపోతే వచ్చి మా మమ్మీని అడుగుతాడు. స్కూల్లో ఏమైనా ప్రోగ్రామ్స్ చేయాలన్నా ఫోన్ చేసి అడుగుతాడు అన్నమాట. ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏ కాన్సెప్ట్ మీద చేయాలి ఏంటి అని అడిగిన తర్వాత ఏదో ఒకటి చెప్తాము. దాన్ని పట్టుకొని డైలాగ్స్ ప్రిపేర్ అయ్యి చేస్తాడు. ఇంకా ఏది వచ్చినా మమ్మల్ని అడుగుతాడు. సూపర్. రామ్ సార్ కలిసావు కదా, రాంపోతినేని గారు, ఏం చెప్పారు ఆయన కలిసినప్పుడు? ఏం మాట్లాడారు? ఫస్ట్ అలాగానే షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇచ్చి చాలా బాగా చేసావు, చాలా బాగా వచ్చే సీన్స్ అన్నారు ఫస్ట్. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు అయితేనేమో మళ్ళీ అదే రోజు నేను ఫ్రూట్ చేసామాట గోదావరి దగ్గర. బాగా చేసావు అని అన్నారు. అప్పుడు తర్వాత మా చెల్లి కలిసింది సార్ని. అయితే ఓ సో క్యూటీ ఎవరు ఈ పాప అని అడిగారు. నేను అనలేదా క్యూటీ అని? నీకు ఉన్నాయిగా, నువ్వు కూడా క్యూట్గా ఉన్నావుగా, బుగ్గలు ఉన్నాయి, తెల్లగా ఉన్నావు, ఏంటి ఎందుకు అడగాలి కదా నువ్వు? ఏంటి సార్ ఈ డిఫరెన్స్ ఏంటి సార్? మా చెల్లిని క్యూటీ అన్నారు, నన్ను ఎందుకు అనలేదని అడగాలి కదా. చాలా మంది అన్నారు నీకన్నా మీ చెల్లె బాగుంది అని. అయ్యో, బట్ నువ్వు సార్ ఒకే సినిమాలో ఉన్నారు కదా, వర్క్ చేశారు కదా, అలాంటప్పుడు నీకు ఫేవర్ చేయాలి కదా సార్. నిన్ను అనాలి క్యూటీ అని. ఒకవేళ మీ చెల్లె క్యూట్గా ఉన్నా నిన్ను అనాలి, చెప్పాలి. ఇలాంటివి నువ్వు వదులకు, అలాగా క్వశ్చన్ చేయి. చేస్తావా? నెక్స్ట్ ఇంకేమన్నా సినిమాలో ఓకే అవుతున్నాయా? ఆడిషన్ ఇచ్చాను, ఇంకా సెట్ మీదకి వెళ్ళలేదు. మూవీస్ ఉన్నాయి ఇంకా. ఏంటి ఏమన్నా చెప్పచ్చా? అంటే ఆడిషన్ ఇచ్చినవి ఏంటి? ఒకటి అఖిల్ సార్ది లెనిన్ మూవీ కొత్తగా వస్తుంది కదా, అందులో ఇచ్చాను. అది ఇంకా ఏ క్యారెక్టర్ తెలీదు. అలాగే ఎస్ఐ యుగంధర్ అని చెప్పి థ్రిల్లర్ వెబ్ సిరీస్, అది కూడా చేస్తున్నా. అంటే స్టోరీ మొత్తం నా మీదే మాట. నువ్వు ఎలాంటి సినిమాలు చూస్తావు? అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ MCUకి పెద్ద ఫ్యాన్. ఓ, ఎవరిష్టం? థోర్. నాకు కూడా థోర్ ఇష్టం. ఎందుకు ఇష్టం? ఉరుములధర. గాడ్ ఆఫ్ థండర్ అనా? గాడ్ ఆఫ్ థండర్. మిగిలిన ఐరన్ మ్యాన్ వీళ్ళందరికంటే తన ఫస్ట్ ఐరన్ మ్యానే, కానీ పోను థోర్ నచ్చాడు. ఓకే. ఐరన్ మ్యాన్కి అయితే షీల్డ్ ఉండాలి, థోర్కి అయితే ఏం అవసరం లేదనా? అంతే. ఐరన్ మ్యాన్ కూడా ఏమో అక్కర్లే, షీల్డ్ అవసరం ఉండదా? ఇది ఎలాను వస్తుందా ఏమన్నా? అసలు. ఓకే. నువ్వు నార్మల్గా MCU చూస్తావు. మన తెలుగు సినిమాల్లో అయితే ఎలాంటి సినిమాలు చూస్తావు?
తెలుగు యాక్షన్, లవ్ స్టోరీస్, సినిమాలో క్రైమ్, హారర్, థ్రిల్లర్? హారర్ చూస్తా, ఎమోషనల్ చూస్తా, ఫన్నీ చూస్తా. హారర్ భయం మీద? నైట్ టైం హారర్ చూసే రకం. సూపర్ సూపర్ అమ్మా. ఓకే, సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఫ్రెండ్ అని తీసుకుని వస్తావా? నెక్స్ట్ టైం నన్ను వాడిని ఇద్దరిని ఇంటర్వ్యూ చేస్తే ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా రిలీజ్ అయిన వెంటనే వస్తావా? వస్తా. ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు ఇలాగే అద్భుతమైన సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నువ్వు రావాలి, మళ్ళీ మమ్మల్ని ఇలాగే ఇంకా ఫన్ చేయాలని కోరుకుంటున్నాను. ఈసారి వచ్చినప్పుడు ఫ్లూట్ ఇంకొక 5 సాంగ్లు పాడాలి. ఓకేనా? ఇంకేమన్నా ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటావా? మా అమ్మ యాక్చువల్లీ వైలిన్ నేర్చుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఫ్రెండ్ అని నన్ను ఇంటర్వ్యూ చేయాలి. మీ మమ్మీ కూడా వచ్చి మధ్యలో వైలిన్ వాయిస్తారా? ఎవరా మాటిస్తున్నావా? మాటిస్తున్నా, వాయిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్. థ్యాంక్ యూ అన్న. బాయ్. బాయ్ అన్న. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.